చాలా బాగుంది. చాలా డిఫరెంట్ కాన్సెప్ట్. నా లైఫ్ లో ఇలాంటి స్టోరీ అయితే చూడలే భయ్య. ఎంత మంచిగా ఉందంటే సినిమా చాలా చాలా బాగుంది. సనాతన ధర్మం గురించి ఒక అద్భుతమైన కాన్సెప్ట్. అసలు స్టోరీ పరంగా కానీ, డైలాగ్ కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఆర్ఆర్ కానీ, ప్రొడక్షన్ వాల్స్ కూడా ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వకుండా ఒక అద్భుతమైన సినిమా తీశారు అర్జున్ గారు. నిజంగా ఒక ఆర్టిస్ట్ గానే ఒక లెవెల్లో ఉన్న రేంజ్ లో ఉన్న హీరో అనమాట అర్జున్ గారు. అలాంటిది డైరెక్షన్, స్టోరీ, స్క్రీన్ ప్లే, ఎవ్రీథింగ్ చాలా బాగుంది భయ్య. డైరెక్షన్ అయితే అదిరిపోయింది. అలాగే నాకు మెయిన్ గా డిఐ కానీ, అసలు ఆ లొకేషన్స్ కానీ, హీరో హీరోయిన్ మధ్యలో ఆ లవ్ ట్రాక్ కానీ, ఎమోషనల్ కానీ చాలా బాగుంది. ప్రకాష్ రాజ్ గారి క్యారెక్టర్ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగుంది భయ్య. ఒక మంచి సినిమా. సాంగ్స్ కూడా చాలా మంచిగా ఉన్నాయి. ప్రతి సాంగ్ కూడా చాలా ఎంజాయ్ చేశారు. ఇది ఒకటే చెప్తున్నాం భయ్య, ప్రేమికులకు కాదండి, ప్రతి ఒక్కరు కూడా ఈ సినిమా చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరు చూడవలసిన సినిమా. ఎందుకంటే సనాతన ధర్మం గురించి ఒక అద్భుతమైన కాన్సెప్ట్ తోటి అర్జున్ గారు తీయడం అనేది మామూలు విషయం కాదు. అలాగే హీరోయిన్ నిజంగా ఐశ్వర్య అర్జున్ గారు అసలు గ్రేట్ అండి. ఐశ్వర్య ఏంటండి అసలు క్యారెక్టర్ కానీ, తను క్యూట్ గా, నిజంగా తన క్యారెక్టర్ ఎలా ఉందంటే అంత క్యూట్ గా ఉంది. తన డైలాగ్స్ కానీ, డబ్బింగ్ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగుంది భయ్య. తన క్యారెక్టర్ వైజ్ గా చూస్తుంటే అరే మన ఇంట్లో ఆడపిల్ల లాగా అనిపించింది అనమాట. అలాగే నిజంగా వాళ్ళిద్దరి మధ్యలో కూడా లవ్ స్టోరీ అనేది ఇంత చక్కగా, ఇంత క్యూట్ లవ్ స్టోరీ అని మాత్రం ఇంతవరకు చూడలేదు. చాలా మంచి సినిమా అందించారు. అలాగే ప్రకాష్ రాజ్ గారి క్యారెక్టర్ వచ్చేసి అయితే వేరే లెవెల్. సత్యరాజ్ గారు అసలు నిజంగా చెప్తున్నా, తండ్రి కూతుల సెంటిమెంట్ అయితే మామూలు లేదు భయ్య. నిజంగా చాలా బాగుంది. ఆ సెంటిమెంట్ బాగా వర్కౌట్ అయింది. ప్రతి ఒక్కరికి హార్ట్ టచ్ అవుతుంది. ప్రతి ఒక్కరికి థియేటర్కి వచ్చి చూడండి, అస్సలు మిస్ అవద్దు. మంచి మూవీ భయ్య, చాలా బాగుంది. నాకైతే బాగా నచ్చింది. బ్లాక్ బస్టర్ హిట్ ఈ ఫ్రైడే.